అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు బయటకు వెళ్ళి మరి మంచి టైంపాస్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆ స్త్రీ వల్ల మీకు ఈరోజు ఒక విషయం అయితే తెలిసి వస్తుంది. ఇక సంబంధాలు బలోపేతం అనేవి అవుతాయి. ధైర్యాన్ని కొనసాగిస్తారు. క్యాటరింగ్ పనిలో మంచిగా అయితే ఉంటుంది. ఇంట్లో శుభారచనలు కూడా ఉంటాయి. అంటే మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించే ప్రయత్నాలు అయితే చేస్తారు. అవగాహన అనేది కొనసాగిస్తారు. సంబంధాలలో సాన్నిహిత్యాన్ని పెంచుతారు. విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహంతో నిండి ఉంటారు. రెజల్యూషన్స్ మరి సామరస్యాన్ని కొనసాగిస్తారు. మరియు ఈరోజు ఇంటర్వ్యూలలో విజయవంతులు అవుతారు. ఎవరైతే మరి విద్యార్థులు పరీక్షలు రాసి ఉన్నారో వారు మంచి ఫలితాన్ని అయితే దక్కించుకోబోతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం అయితే వారు అందుకుంటారు. చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలు అయితే తొలగించబడతాయి. మంచి ఫలితం అయితే దక్కించుకుంటారు. ఇక ఆరోగ్యం బాగుంటుంది. ఇక యోగా వ్యాయామం లాంటివి చేస్తే మంచి జరుగుతుంది. ప్రియమైన వారికి అంకిత భావం అనేది ఉంటుంది. విశ్వాసంతో మీరు ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ సానుకూల దృక్పథం అనేది పాటిస్తారు. న్యాయ విషయాల్లో సున్నితత్వాన్ని నివారించండి. సంబంధాలు మెరుగే అవకాశాలు అయితే ఉన్నాయి. విరాళాలు ఇవ్వడం ద్వారా మీకు ఈరోజు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. దాని ద్వారా మీకున్న దోషాలు కూడా పరిహారం అవుతాయి. మీ మీద ఉన్న నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది. సృణాత్మకత మీలో పెరిగిపోతుంది. ధైర్యం కూడా పెరిగిపోతుంది. మీకు ఉన్నటువంటి కోపాన్ని మాత్రం మీరు నియంత్రించుకోవాలి. లేకపోతే కోపం కారణంగా మీ పని అనేది క్షీణించవచ్చు. శత్రువుల పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు కూడా ఉంటాయి. కోపం ఉన్నట్లయితే విషయాల్లో మీరు కోపాన్ని నియంత్రించుకుంటేనే ఉత్తమము. ఇక ఈరోజు మీరు ఈ రాశి కుటుంబ సభ్యులతోటి మీరు కొంచెం ఎక్కువ సమయం అనేది పాటించాలి. జీవిత భాగస్వామి నుండి ఆనందం అనేది పొందగలుగుతారు. వ్యాపారాల్లో నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకుంటేనే మీకు ఈరోజు అన్ని పనులు జరుగుతాయి. ఇది గుర్తించదగిన విషయము. ప్రజలతో సంబంధ విషయం చూస్తే ప్రజలతో సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేయండి. ప్రేమలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మరియు ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఖర్చులు కూడా మరి పెరిగిపోతాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి ఒక వ్యక్తి సహాయం కూడా చేయడం జరుగుతుంది. కొత్త ప్రారంభం జరుగుతుంది. మార్పుల త్వరలో మంచి అవకాశంగా మీకు మారి అంది వస్తాయి, చేతికి అందుతాయి. విద్యార్థుల మెలకుగా ప్రవర్తిస్తారు. కోరుకున్న విజయాన్ని సాధించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. భవిష్యత్తులో బాగా రాణిస్తారు. మీకు ఈరోజు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి రావచ్చు. కొన్ని ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ఈరోజు ఏ విషయాల్లోనైనా సరే చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు మరి మాట్లాడాల్సి ఉంటుంది. ఏ విషయాల్లో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఈరోజు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే మీకు ఎక్కువగా నష్టం అనేది ఉంటుంది. చిన్న సమస్య ద్వారా కూడా ఎక్కువ నష్టం వాటిల్లేటటువంటి మరి సందర్భాలు కూడా ఈరోజు ఎదురవుతాయి. లక్కీ సంఖ్య 17, లక్కీ కలర్ బంగారు. పరిహారంలో మరి ఈరోజు చక్కగా ఈరోజు మీరు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. హనుమాన్ రక్షా యంత్రం ఇంట్లో ధరించాలి. హనుమాన్ చాలీసా ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు పఠించాలి. ఇలా చేస్తే గనక మీకు దోషాలు నివారణ అయిపోతాయి. అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.